ప్రైజ్ లాడమ్మా, దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారా? బాగున్నారు అందరూ? మంచిది. మీరందరూ బాగుండాలని, మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన. నాకు ఈరోజు ఒక మాట గుర్తుకొచ్చింది. ఏంటంటే, హన్న విజ్ఞాపన చేసి ఇలాగందంట. నిజంగా ఒక మాట చెప్పాలి, అసలు ఎంతమంది అయితే విజ్ఞాపన చేస్తున్నారో, ఎంతమంది అయితే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారో, ఎన్ని అంశాలు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారో, అస్సలు మన విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఎప్పుడు దాటిపోడట. అందుకని అన్న చూడండి, ఆ విజ్ఞాపన నెరవేర్పు జరిగించే ముందు ఎంత ఏడ్చిందో, ప్రసవేదన పడిందో, కన్నీరు కాచిందో, అసలు మామూలుగా నిందలు అనుభవించిందో. దైవ సేవకుడు కూడా వచ్చి మత్తురాలవై ఉన్నావేంటి అని అడిగే అంత స్థితిని కూడా ఆమె దుఃఖంలో ఆమె కలిగి ఉంది కదా. అయినా అంటుంది, నా విజ్ఞాపన నా దేవుడు ఆలకించినాక నాకు మంచి బలం కలిగింది అని చెప్తుంది. ఈ వాక్యం వినటానికి సిద్ధపడుతూ దేవుని యొక్క సన్నిధిలో రెడీ అవుతున్న మీ అందరితో ఈరోజు దేవుడు మాట్లా చెప్తున్నాడు. ఏంటంటే, మీ విజ్ఞాపన దేవుడు ఆలకించాడు. చెప్పండి, అందరూ చెప్పండి. ఎలాంటి ప్రార్థన చేయనువు, ఎలాంటి దుఃఖం, ఎలాంటి కన్నీరైనా కానీ నా విజ్ఞాపన దేవుడు ఆలకించాడు అని చెప్పండి. స్తోత్రం చెప్పండి. నిజంగా చెప్పండి. నువ్వే ప్రార్థన చేస్తున్నావో గుండె మీద చేసుకో, చెప్పు. నా విజ్ఞాపన నా దేవుడు ఆలకిస్తున్నాడు. నాకు త్వరలో దుఃఖము పోయి నాకు బలం వస్తుంది, నాకు ధైర్యం వస్తుంది. ఆయన సర్వశక్తిమంతుడు, నా కార్యములను ఆయన జరిగించబోతున్నాడు అని ఎవరైతే నమ్మగలుగుతున్నారో అది ఈ రోజున మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వాగ్దానం ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. మరియు మమ్రో దగ్గరున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. విజ్ఞాపన నెరవేర్చే ముందంట, ప్రార్థన నెరవేర్చే ముందు, కార్యము దేవుడు జరిగించే ముందు నిజంగా పడుతున్న ప్రసర వేదన ఎంత అంటదంటే, అది ప్రార్థన చేసి ఉపవాసం ఎంత వేదన. అబ్రహాం జీవితంలోనంట అలిసిపోయాడేక వృద్ధుడైపోయాడు. భార్య వృద్ధాప్యంలోకి వచ్చేసింది. వాగ్దానం ఉంది, జరగట్లేదు. ప్రార్థన చేసి విశ్వాసం ఉంచి 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 ఇక విశ్వాసంలో కూడా దిగజారిపోయి ఇక అయిపోయింది మా పని అనుకునే సమయంలో ఆయన జరిగిన అద్భుతం ఏంటంటే, మమ్రో దగ్గర ఆ సింధూర వనం దగ్గర చెట్టు దగ్గర అంట ఎండవేళ కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడట. ఇక ఆఖరి సమయమని చూసారండి. ఆయన వాగ్దానం కొరకు ఆయన విజ్ఞాపన ప్రార్థన మానకుండా, నిజంగా దేవుని బిడ్డలారా, విజ్ఞాపనకి వయసు లేదు, వాగ్దానానికి వయసు లేదు. ఏదైనా కానీ, అది ఏ సమయమైనా కానీ, మన పిల్లలకి వయసు అయిపోతుంది, వివాహాలు జరగలేదనుకుంటాం. నా బిడ్డలకు వయసు అయిపోతుంది, ఉద్యోగాలు రాలేదనుకుంటాం. అలాగే మా జీవితంలో ఈ వాగ్దానాలు ప్రార్థన చేసి చేసి వయసులు మేము అంతా వృద్ధాప్యంకి వచ్చేస్తున్నాం అనుకుంటాం. కానీ నీ ఎదురు చూపులకి, నీ ఎండ అనగా తెలుసా, నీ నిజంగా ఆ ఎండలో కూడా అనగా దేవుని కోసం ఎదురు చూసే సమయము. తర్వాత ఆ ఎదురు చూస్తుండగా 3 వ్యక్తులు వచ్చి ఆయన ఎదుట కనబడ్డారట, ఆయన ఎదుట నిలిచారట. ఆ 3 కూడా వచ్చి అబ్రహాం ఎదుట, ఎందుకు ఎదురు చూస్తున్నావు ఇంత ఎండలో కదండి. దేవునికి స్తోత్రం. ఎండవేళ 12 గంటలకి బావి దగ్గరికి ఎవరు యేసు ప్రభు వచ్చి ఎవరిని పట్టుకున్నాడు చెప్పండి? సమరయ స్త్రీని పట్టుకొని మంచి స్వార్థికురాలుగా మార్చేశాడు. పాపములో ఉన్న ఒక ఆమెని పరిశుద్ధతలోకి తీసుకొచ్చి ఏంటంట, ఈమెను హేళన చేసిన వారిని, ఈమెను ఊరిలోకి రాని వాళ్ళని, వీళ్ళని అంతా తరిమేసి అసలు వీళ్ళకి నీళ్లు కూడా ఇవ్వని వాళ్ళ దగ్గరికి పంపించాడు దేవుడు. ఎంత అద్భుతమండి చూడండి. ఇక్కడ అబ్రహాముని కూడా ఎంత హేళన చేసి, ఇక నీ దేవుడేంటి, నీ భక్తి ఏంటి, నీ విశ్వాసం ఏంటి అని ఎదురు చూసినటువంటి అబ్రహాం జీవితంలో 3 వ్యక్తులు వచ్చి నిలబడి కార్యం చేయడానికి రెడీగా ఉన్నారు అంటే, నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ప్రణాళిక, మన విజ్ఞాపన ఎక్కడ నిజంగా అసలు పాపిని పరిశుద్ధురాలుగా మార్చిన దేవుడు, విశ్వాసం కలిగిన వ్యక్తిని విశ్వాసంలో ముంచి కార్యం చేసిన
ఆ దేవుడు మన జీవితంలో ఎంత అద్భుతమైన కార్యం చూసారండి. ఆయన అంటున్నాడు, చక్కటి మాట చెప్తున్నాడు. వాళ్ళు రాగానే అబ్రహాముకి ఎంత సంతోషం వేసిందో. ముగ్గురు వచ్చి అలా నిలబడ్డారు. ఎవరు ఆ ముగ్గురు చెప్పండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రభువైన దేవుడు ఆ ఇంటికి వచ్చి నిలబడ్డాడు. ఆ ఇంటికి వచ్చి నిలబడ్డాడంటే జరగని కార్యాన్ని కూడా దేవుడు జరిగించడానికి వచ్చాడు. వాగ్దానం నెరవేర్చడానికి వచ్చాడు. కార్యం చేయడానికి వచ్చాడు. ఆయన ఆరాటం చూడండి, కిందంతా చూస్తే నిజంగా వారిని బతిమలాడుతున్నాడు. అయ్యా, మా ఇంట్లో ఉండండి, నేను ఇచ్చే ఆతిథ్యం తీసుకోండి. అయ్యాని ఆ వృద్ధాప్యంలో పరుగులు ఉరుకులు ఆ వృద్ధాప్యంలోనే ఆమె పిండి పిసుకడం, వంట చేయడం. నిజంగా దేవుని బిడ్డలారా, మనం ఎప్పటికైనా మీకు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చేసే కార్యాన్ని ఏ క్షణంలోనైనా చేస్తాడు. ఆయన మనల్ని అస్సలు వదిలిపెట్టాడు. మన ఆరాటాన్ని బట్టి, మన ఎదురుచూపులను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, ఆ తర్వాత మన ప్రార్థన విజ్ఞాపన బట్టి ఖచ్చితంగా దేవుడిని నా జీవితంలో కార్యాన్ని చేయబోతున్నాడు. ఆమెన్. నీకు కూడా అంతే. నిన్ను విడిచిపెడతాడు అనుకోబాకు. నీ విజ్ఞాపన ఆలకించిన రోజున నీకు బలం కలుగుతుంది. నీ ఎదురుచూపులకు తగిన వ్యక్తులను దేవుడు నీ జీవితంలోనికి పంపించబోతున్నాడు. మూడోది అంటున్నాడు దేవుడు, అబ్రహాము గబ్బగబ్బా వెళ్ళి అన్నిటినీ సిద్ధపరుస్తున్నాడు. నిజంగా నీవే రీతిగా సిద్ధపరచుకున్నావో ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో అలాంటి మంచి సిద్ధపాటు కలిగిన కార్యాలను ప్రభుని యేసు మీ అందరికీ దయచేయబోతున్నాడు. మీ విజ్ఞాపన ఆలకించబోతున్నాడు. మీ ఎదురుచూపులు చూస్తున్న వ్యక్తులను మీ కళ్ళ ముందు ఉంచబోతున్నాడు. నువ్వు చేసే హడావుడి, నువ్వు చూపుతున్న భయభక్తులను బట్టి మూడంతల ఆశీర్వాదం ప్రభు ఈ వాక్యం వింటున్న మనందరికీ మీకు ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన తండ్రి, ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నాయనా, మీరు దీవించండి. నేను ఎదురు చూస్తూ కార్యం కోసం అయ్యా విశ్వాసంగా నిలిచిన ప్రతి బిడ్డను దీవించి నా తండ్రి ఒక్కొక్కరి జీవితంలో అద్భుతం చేసి రోజంతా కృపాక్షేమములు వారితో ఉంచి వారి విజ్ఞాపన నెరవేర్పు చేసి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.